ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కలెక్షన్ గురించి చెప్పాలంటే ఎన్నో రికార్డులుంటాయి. అంతటి కరోనా కష్టకాలంలో కూడా ఏపీ వాసులు ఎక్కడా తగ్గేదే లేదంటూ మద్యం విక్రయాలని పరుగులు పెట్టించారు. ప్రస్తుత సిచ్యువేషన్లో ప్రభుత్వానికి కూడా లిక్కర్ ప్రధాన ఆదాయ వనరుగా మారింది. అయితే ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉండటంతో ఇక మిగిలింది బార్లే. దీంతో అందరి దృష్టి బార్లపై పడింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త లిక్కర్ పాలసీ ప్రవేశపెట్టనున్న తరుణంలో ఇదే ఛాన్స్ అంటూ మధ్యవర్తులు కొత్త దందాకు తెరలేపుతుండడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ సంపూర్ణ మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే మద్యం ధరల్ని గణనీయంగా పెంచేసింది. అయితే నాణ్యత విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. 2019 వరకు అందుబాటులో ఉన్న బ్రాండ్ల స్థానంలో రకరకాల కొత్త ఉత్పత్తులు అమ్మకాలకు వచ్చాయి. జనం తాము కోరుకున్న మద్యాన్ని కాకుండా ప్రభుత్వం విక్రయించిన దానిని మాత్రమే కొనే పరిస్థితి కల్పించారు. వైసీపీ ఓటమికి ఇదే ప్రధాన కారణమైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 3 నెలలు గడుస్తోంది. అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం విధానం అమల్లోకి తీసుకొస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 6 రాష్ట్రాల్లో అధికారుల బృందాలు పర్యటించాయని, వాటిని పరిశీలించి ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పిస్తామని తెలిపారు. ప్రభుత్వానికి ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యం ముఖ్యమన్నారు. దాంతో వైసీపీ హయాం నుంచి ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న లిక్కర్ షాపులు ఇకపై ప్రైవేటు పరం కానున్నాయి. దీంతో కూటమిలో ఇప్పుడు హడావిడి పెరిగింది. ఎన్నికల ముందు టీడీపీలో చేరిన పొరుగు నియోజకవర్గానికి చెందిన యువనేత తిరుపతిలో ఓ బార్ నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, తిరుపతిలో ఆ పార్టీల నేతలు తలోదారిలో ఉండడంతో ఇక్కడ లిక్కర్ లీడర్గా అవతారమెత్తాడు. తన బారులోనే బార్ల యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి సిండికేట్ వ్యాపారం చేసుకుందాం, ఏదైనా సమస్య వస్తే నేను చూసుకుంటా, మీరేం భయపడవద్దని అందరికీ సందేశమిచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో వైసీపీ నేతలకు ఏ విధంగా ఇస్తున్నారో ఆ విధంగా మాకు కూడా ఇచ్చేయండి అంటూ అక్రమ దందాకు తెరలేపినట్టు పార్టీ వర్గాల్లో ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. ఆ యువనేతకు తోడు మరో బార్ యజమాని కుమారుడు జతకట్టినట్టు సమాచారం. తిరుపతి నగరంలో మొత్తం 13 బార్లు ఉన్నాయి. ఈ బార్ యజమానులలో అత్యధికంగా వైసీపీకి చెందిన వారే ఉన్నారు. టీడీపీ వారి బార్లను సైతం అప్పట్లో వైసీపీ నాయకులు లీజుకు తీసుకొని నడిపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు ముగిసింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చే నెలవారీ మామూళ్లకు బ్రేక్ పడడంతో బార్ల యజమానులు సంతోషంలో ఉన్నారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఆ యువనేత గడిచిన 3 నెలల వాటా కూడా డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఆ యువనేతకు ఓ పోలీస్ అధికారి సైతం వత్తాసు పలుకుతూ బార్ల నిర్వాహకులను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారం పార్టీ అధిష్టానం వరకు చేరిందా, లేక గుట్టు చప్పుడు కాకుండా కింది స్థాయిలోనే మేనేజ్ చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో ఎవరు తప్పు చేసినా వదిలేది లేదంటున్న చంద్రబాబు ఈ వ్యవహారంపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.